హాయ్ అండి, ఈరోజు మనం టమాటా రైస్ చేద్దామండి. ఎలా చేద్దామో చూద్దాం. స్టవ్ వెలిగించి నేను కుక్కర్ పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకుంటున్నాను. కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలండి. నెయ్యి కూడా 1 స్పూన్ వేసుకుంటున్నాను నేను. ఆయిల్ వీటెక్కిందండి. మనం గరం మసాలా దినుసులు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. నేను మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. అల్లం పేస్ట్ వేస్తున్నాను నేను 2 స్పూన్లు. మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలండి. ఇందులో పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం వేసుకోవాలండి. ఇందులో కొంచెం పెరిగి వేస్తున్నానండి నేను. మంచిగా కలుపుకోవాలి. ఇదిగోండి మనం టమాటాలు మొత్తం ఇందులో వేసేసుకోవాలండి. మంచిగా కలుపుకొని సాల్ట్ వేసేసుకోవాలండి. మనం సాల్ట్ వేస్తే బేగా మెల్ట్ అవుతాయి అన్నమాట. కుక్కర్ మూత పెడితే కొంచెం సేపటికి మనకి మెత్తగా అయిపోతాయండి అవి. ఒక 5 మూత తీసి చూద్దామండి. ఇదిగోండి మనది ఇలా వచ్చింది. ఇంకా ఒక్క 5 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇదిగోండి మన టమాటా మొత్తం ఇలా మగ్గిపోయింది బాగా. చూసారా? మూత పెట్టడం వల్ల చాలా తొందరగా. ఇదిగోండి ఇందులో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేస్తున్నానండి. ఇది ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. నేను సాల్ట్ వేసేసానండి, ఇంక సాల్ట్ వేయక్కర్లేదు. ఇది ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే బియ్యం కడిగి పెట్టుకున్నాను పక్కన. ఇదిగోండి నేను 2 గ్లాసులు బియ్యం పక్కన పెట్టుకున్నాను కడిగి. ఈ బియ్యాన్ని అంతా కారం పట్టేలాగా ఒక్కసారి కలుపుకుందామండి. ఒకసారి ఇలా కలుపుకొని నేను 2 గ్లాసులకి 4 గ్లాసులు బియ్యం నీళ్ళైతే పక్కన పెట్టుకున్నానండి కొలిచేసి. ఇక నీళ్ళు కూడా వేసేసుకుంటున్నాను. నీళ్ళు వేసి ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేస్తున్నానండి. టేస్ట్ బాగుంటుంది టేస్టింగ్ సాల్ట్ వేస్తే. ఒకసారి మనం మంచిగా కలిపి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇంకా మనం కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. 3 విజిల్స్ దాకా ఉంచుకోవాలి. ఇది మనం 3 విజిల్స్ దాకా పెట్టుకోవాలండి. టమాటా రైస్ అయిపోయిందండి. ఒకసారి కుక్కర్ మూత తీసి చూద్దామండి మనం. ఇదిగోండి మన టమాటా రైస్ ఎలా వచ్చిందో చూడండి. చాలా కలర్ఫుల్గా వచ్చింది కదా. ఇందులో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం నెయ్యి వేసుకుందామండి పైన. ఆ వేడికి మొత్తం కరిగిపోద్ది నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదిగోండి చూసారా మన టమాటా రైస్ చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి మీరు కూడా. వేడిగా ప్లేట్లో వేసుకొని ఇంకా చూడండి. వేడిగా ఇలా తింటే చాలా బాగుంటుందండి. మీకు కనుక ఇది నచ్చినట్టయితే ట్రై చేయండి. అలాగే చూసి వెళ్ళిపోకండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్.